నమస్తే, వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. మనము అనాదిగా ఆడపిల్ల పుట్టినప్పుడు ఇక్కడ పిల్ల కాదురా ఇది, అక్కడ పిల్ల ఏ రోజైనా ఆడపిల్ల అని పేరు పెట్టారు. అంటే ఏ రోజైనా వేరే ఇంటికి వెళ్ళిపోయేది కాబట్టి అక్కడ ఆడపిల్ల అనేది. దాన్ని అక్షర సత్యం చేస్తూ ఈరోజు షర్మిలమ్మ వైఎస్ఆర్ తనకి ఇచ్చిపోయినటువంటి అనంతమైన కుటుంబంలో ఉన్న మాలాంటి అన్నయ్యలు, కుటుంబ సభ్యులు, అన్నయ్య లాంటి వాళ్ళు మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారమ్మా. మీరు మొట్టమొదట బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవటం అది నీ అభిమతం, దానికేమి మేమందరం కూడాను బాధపడిందేం లేదు. కానీ మొట్టమొదట ఏబిఎన్ ఛానల్కి వెళ్ళడమే ఒక తప్పు. ఎందుకంటే ఆర్కే రాజకీయ ప్రత్యర్థిగా కాదు, అసలు ఆయన పేరుకి ఆ వృత్తి, నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన 4 స్తంభాల్లో ఒక పవిత్రమైనటువంటి వృత్తిని ఎంచుకొని పూర్తిగా దానికి చంద్రబాబు నాయుడు కోసం రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా తెగనాడాడో, ఎట్లా దూషించాడో, ఈ రకంగా ఆయన అంతాన్ని కోరుకున్నాడో లోకం మొత్తానికి తెలిసిందే. అలాంటి ఘోరాతి ఘోరమైన ఛానల్కి నువ్వు వెళ్ళటం ఒక నేరం అయితే, అక్కడ నేను మిమ్మల్ని ఇంట్లో షర్మి అంటారంట కదా, మిమ్మల్ని షర్మి అనాలా షర్మిల అనాలని అంటే మీ ఇష్టం అన్నా అని నువ్వు అంటాం అనేది మొట్టమొదటిసారి మా గుండెల్లో గుణపం గుచ్చావు తల్లి. ఆ తర్వాత ఈరోజు పూర్తిగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళావు, పార్టీలో చేరావు. చేరేటప్పుడు అసలు ఏమన్నా డిమాండ్లు పెట్టావా? అంటే మా నాన్న హెలికాప్టర్ అదృశ్యం పైన, యాక్సిడెంట్ పైన మాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నా లేకపోయినా కానీ దానికి సంబంధించినటువంటి విచారణ ప్రాపర్గా జరిగిందా లేదా, జరగలేదనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆ బ్లాక్ బాక్స్ ఏమైందో ఇప్పటికీ తెలియదు. ప్రాపర్గా చేపిస్తారని ఏమన్నా మీరు కనీసం ఒక డిమాండ్ అన్న పెట్టింటే మేము కొద్దో గొప్ప అట్లా మనసు కొంచెం చల్లబడి ఉండేది. అటువంటిది ఏమీ లేదు, చేరిపోయారు. మామూలుగా రాయలసీమలో మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళను ఫ్యాక్షన్ గొడవలో చనిపోతే కనుక కక్ష తీర్చుకోవటం అనేది ఇప్పుడు నుంచో ఫ్యూడలిస్ట్ వ్యవస్థ నుంచి, పాలికాల టైం నుంచి వస్తున్నటువంటి ఒక అనాదిగా వస్తున్న ఒక అనాచారం. దాన్ని నేను సమర్థించట్లేదు. అయితే కనీసం నాన్నగారి హెలికాప్టర్ ప్రమాదం గురించి కనీసం ఒక డిమాండ్, ఒక విచారణ అన్న ప్రాపర్గా చేయాలి, చేపిస్తారా అని మీరు అడగకపోవటం, అక్కడ మరలా ఇంకొకసారి మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. అది వదిలిపెట్టండి, అది వదిలిపెట్టం కాదు, అది అలా ఉంచండి. మరలా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. మామూలుగా అయితే భారతదేశంలో ఎక్కడైనా సరే రాజకీయ ప్రత్యర్థులు అంటే మనమేమి వెళ్తాము, ఇస్తాము, పెళ్ళిళ్ళకి వెళ్తాము, చక్కటి ఒక సుహృద్భావమైన వాతావరణంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల మధ్య జరిగే ఇది అటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు మనకి రాజకీయ ప్రత్యర్థి కాదు, పూర్తిగా వ్యక్తిగతంగా, ముఖ్యంగా వైఎస్ కుటుంబంగా ఆయనకు అడుగడుగున ఆయన ఇమేజ్ గడ్డొస్తున్నాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ధీటుగా నడిపిస్తున్నారనేటువంటి ఒక దుగ్ధతోటి రాజశేఖర రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా అనుక్షణం దాడి చేస్తూనే వచ్చారు. ఎలాగైతే చిరంజీవి పార్టీ పెడతాడేమో, రాజకీయాలకు వస్తాడేమో అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పైన పరిటాల గుండు కొట్టించాడనేటువంటి ప్రచారం టీడీపీ వాళ్ళు చేశారో, అలాగే మీ పట్ల అవన్నా భరించొచ్చేమో, చేయకూడని ఒక నీచం, హేయమైనటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది కాదమ్మా. మీకు తెలియదు ఆ సంగతి? అటు బాలకృష్ణ ఇంట్లో పెట్టే కదా, బాలకృష్ణ బిల్డింగ్లో పెట్టే కదా, అద్దెకు తీసుకునే కదా, అక్కడి నుంచే కదా వీడియోలన్నీ కూడాను అప్లోడ్ చేసి ఆ పుకారని చండాలంగా అబద్ధం, కటిక అబద్ధాన్ని కూడాను ప్రచారంలోకి తీసుకొచ్చి అందరినీ నిజమేనేమన్నట్టుంటే నమ్మించేలాగా ప్రచారం చేయగలిగింది. అప్పుడు మేము ఎంత మానసిక క్షోభకు గురి ఏంటామో నీకు తెలుసమ్మా? నీకు తెలిసి ఉండదు. అమ్మగారు నాతో వైఎస్ఆర్, నాలో నేను నాతో వైఎస్ఆర్ అని బుక్ ఒకటి రాశారు కదా, దాంట్లో ఆ పుస్తకం నేను చదివాను.
దాంట్లో మీ గురించి రాసుకొస్తూ మనం త్వరగా చనిపోతే పైకి వెళ్తాం కదా, స్వర్గానికి వెళ్తాం, అక్కడ నాన్నగారు ఉంటారు కదా, నాన్నగారిని చూడొచ్చు అని చెప్పేసి మీరు అర్ధరాత్రులు లేచి ఏడుస్తుంటారనే సంగతి అమ్మగారు ఒక చోట చెప్పుకొచ్చారు. అప్పుడు నాకేం స్ఫురించిందో తెలుసమ్మా, మేమందరం కూడా వైఎస్ఆర్ అంటే ప్రాణాధికంగా ప్రేమించేవాళ్ళం. ఆయన మరణంతో పాటు ఆగిపోయిన 670 దాకా గుండెలు కాకుండా మేము ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉండి కూడాను మాకు ప్రాణాలు పోలేదేందని మామూలుగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సందర్భంలో మేము సిగ్గుపడుతున్నాం అన్నట్టు నా అభిప్రాయం కూడా అదేనమ్మా. అంత అభిమానించే ఆయనకి అమ్మగారి ఆ వర్ణన, ఆ విశేషం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, రేపు మేము కూడా పైకి వెళ్ళిన తర్వాత మేము స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు, వెళితే కూడాను 1 నిమిషం 2 నిమిషాలు ఉండే అవకాశం మాకు వస్తుంది. నాన్నగారు అయితే కంప్లీట్గా అక్కడే ఉంటారు. అక్కడే ఉండి అక్కడ ఇంద్రుడు కూడా భయపడుతుంటాడు, నాకే పోటీకి వస్తాడేమోనని. ఆయనకుండే ఆదరణను చూసి భయపడతా కూడా ఉండొచ్చు బహుశా, అది వేరే ఎపిసోడ్. అక్కడ మమ్మల్ని పట్టుకొని నా కూతురు నా గారాల పట్టి మా పాప పైన, మా పాప్స్ పైన ఇలాంటి నీచమైన ప్రచారం జరుగుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? నా అభిమానులను చెప్పుకుంటారు, నా కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పుకుంటారు, మీరంతా ఏం చేస్తుంటారు? మీది నిజమైన ప్రేమేనా అని అడుగుతారేమోనని నాకు అనిపించేది. ఆ పేజీ చదివిన తర్వాత ఇది నిజమైతే బాగుండు, పైకి ఏదో ఒక రోజు రాజశేఖర రెడ్డి గారిని చూడగలుగుతాము అని అనుకున్నాము. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ చేస్తే ఏంటి అని నేను భయపడ్డాను, నేను బాధపడ్డాను. అలాంటిది అవన్నీ కూడాను పటాపంచలు చేస్తూ ఎటువంటి వెరుపు లేకుండా, భయం లేకుండా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళావే, నీ పైన ఏ ప్రపంచంలో ఏ స్త్రీ పైన చేయకూడనటువంటి అతి హేయమైన ప్రచారం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళటమే ఒక అనుచితమైతే దానికి ఎల్లో శారీ కట్టుకుపోవటం అనేది మమ్మల్ని అందరినీ మా మీద నువ్వు పగబట్టినట్టుగా ఉన్నావు. నువ్వు బహుశా జగన్మోహన్ రెడ్డి మీ సొంత అన్నయ్యను ఒక్కడి మీదనే నేను పగ తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావేమో. మాలాంటి అన్నయ్యలు ఎంతోమంది మీద ఈ ఘోరాతి ఘోరంగా, హీనాతిహీనంగా నువ్వు పగ సాధిస్తున్నావమ్మా. అది గుర్తుపెట్టుకో తల్లి. భారతదేశంలో అనాదిగా పురుషుడి వారసత్వం కొడుక్కే వస్తుంది, కూతురికి ఎక్కడా కూడా రాదు. కొడుకు లేకపోతే కూతురికి వస్తుంది. అలా నెహ్రూ ఇందిరాగాంధీకి వచ్చింది. కానీ నేషనల్ అది కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాది వాళ్ళ ఆడపిల్లలకి వెళ్ళలేదు, కొడుకులకే వచ్చింది. కాబట్టి నీకు ఆదరణ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. నువ్వు కక్ష కట్టి మా పైన, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, మీ రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చిపోయినటువంటి అనంతమైనటువంటి కుటుంబంలో ఒక సభ్యుడినైనా మాలాంటి వాళ్ళని ఎంతోమందిని మీరు షాప్ పెడుతున్నారనే సంగతి మీరు మరవద్దమ్మా. ఇది దేని గుర్తు చేస్తుందంటే, ఈ మధ్యకాలంలో స్త్రీకి ఆస్తులు సమాన హక్కు అనేటటువంటి ఒక ఆనవాయితీ వచ్చిన తర్వాత 30-40 ఏళ్ల క్రితం పెళ్లిళ్ళు చేసుకుపోయిన ఇంటి ఆడపడుచులు కూడాను తిరిగి అన్నల మీద ఆ రోజు అప్పు చేసి ఉన్న అప్పు పంచకుండా కేవలం అప్పు చేసైనా సరే పొలం తాకట్టు పెట్టి అమ్మ తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేసి పంపించిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి కుటుంబం పుట్టింటి మీద దావా వేసి ఆస్తి అడుగుతున్న విధంగా, ఇవ్వకపోతే కనుక కోర్టుకు వెళ్ళి కుటుంబాన్ని భ్రష్టు పట్టించిన విధంగా నువ్వు కుటుంబాన్ని, ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చిపోయినటువంటి అనంతమైన కుటుంబాన్ని బజార్కి ఇచ్చి భ్రష్టు పట్టించి మనోవేదన మిగులుస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి.